మిత్రులారా, ఈరోజు నేను మీతో జాయినింగ్, ర్యాంక్, బోనస్ గురించి మాట్లాడటం లేదు. నేను మాట్లాడబోయేది గు మన బిజినెస్ బతకడానికి కారణమైన ఒక్క నిజం గురించి. ఆ నిజమేంటంటే రీపర్చేస్. నిజంగా చెప్తున్నాను, కొత్త జాయినింగ్స్ లేకపోయినా ఈ బిజినెస్ కొంతకాలం నడుస్తుంది. కానీ రీపర్చేస్ లేకపోతే బిజినెస్ కనిపిస్తున్నంతసేపే ఉంటుంది. ఎందుకంటే రిక్రూటింగ్ ఎక్సైట్మెంట్ ఇస్తుంది, రీపర్చేస్ స్టెబిలిటీ ఇస్తుంది. ఈరోజు మనం మాట్లాడబోయేది ఎలా జాయిన్ చెయ్యాలి అనేది కాదు, ఎలా ఈ బిజినెస్ని బ్రతికించాలి అనేదే. సూటిగా చెప్తున్నాను లీడర్స్, మీ టీం రీపర్చేస్ చేయకపోతే అది టీం ఫెయిల్యూర్ కాదు, అది లీడర్ ఫెయిల్యూర్. ఇది వినడానికి కఠినంగా అనిపించచ్చు, కానీ ఇది తప్పించుకోలేని నిజం. ఎందుకంటే ఒక నిజముంది, టీం మీ మాటలు ఫాలో చెయ్యదు, మీ స్పీచులు ఫాలో చెయ్యదు, మీ అలవాట్లను మాత్రమే ఫాలో చేస్తుంది. మీరు ఈ నెల ప్రాడక్ట్స్ వాడుతున్నారా? అదే డేటికి ఆర్డర్ పెడుతున్నారా? లేదా ఎక్స్క్యూజెస్ ఇస్తున్నారా? మీరు నెక్స్ట్ మంత్ అంటుంటే మీ టీం కూడా అదే నేర్చుకుంటుంది. మీరు సైలెన్స్లో స్కిప్ చేస్తే మీ టీం లౌడ్గా స్కిప్ చేస్తుంది. లీడర్ అంటే రిమైండర్ ఇచ్చేవాడు కాదు, స్టాండర్డ్ సెట్ చేసేవాడు. మీ రీపర్చేస్ డిసిప్లిన్ మీ టీంకి పర్మిషన్ ఇస్తుంది. వాడాలా వద్దా? అందుకే గుర్తుపెట్టుకోండి, రీపర్చేస్ వీకున్న టీం కాదంటే వీకున్నది లీడర్షిప్. ఈరోజు నుంచి మీ టీంని మార్చే ప్రయత్నం చెయ్యకండి. ముందు మీ అలవాట్లను మార్చండి, టీం ఆటోమేటిక్గా మారుతుంది. ఇప్పుడు ఒక్క ప్రశ్న అడుగుతాను లీడర్స్, దయచేసి పక్కవాళ్లను చూడకండి, మీ టీంని గుర్తు చేసుకోకండి, మీరే చూసుకోండి. ఈ నెల మీరు ప్రమోట్ చేస్తున్న ప్రాడక్ట్స్ని మీరు నిజంగా వాడుతున్నారా? అదే డేటికి ఆర్డర్ పెట్టారా? లేదా ఈసారి ఆలస్యమయ్యింది అన్నారా? అదే కన్సిస్టెన్సీ ఉందా? లేదా మీ టీంకి డిసిప్లిన్ చెబుతూ మీరు ఫ్లెక్సిబిలిటీ తీసుకుంటున్నారా? అదే కాన్ఫిడెన్స్ ఉందా? లేదా మాటలెక్కువ, వాడకం తక్కువగా ఉందా? ఒక నిజం గుర్తుపెట్టుకోండి, టీం మీరు చెప్పింది కాదు, మీరు చేస్తున్నది కాపీ చేస్తుంది. మీరు రీపర్చేస్ని క్యాజువల్గా తీసుకుంటే మీ టీం దాన్ని ఆప్షనల్గా తీసుకుంటుంది. ఇక్కడ ఒక్క లైన్ చాలా క్లియర్, లీడర్ వితౌట్ రీపర్చేస్ ఈజ్ ఎ స్పీకర్, నాట్ ఎ లీడర్. స్పీకర్ మాటలు చెప్తాడు, లీడర్ స్టాండర్డ్ సెట్ చేస్తాడు. ఈరోజు తర్వాత మీ టీంని మార్చే ప్రయత్నం మానేయండి. ముందుగా మిర్రర్లో ఉన్న వ్యక్తిని మార్చండి. మీ అలవాట్లు మారితే మీ టీం ఆటోమేటిక్గా మారుతుంది. లీడర్స్, ఇప్పుడింకో కఠినమైన నిజం. కొంతమంది లీడర్స్ రీపర్చేజ్ వీక్గా ఉన్నప్పుడు రిక్రూటింగ్తో దాన్ని కవర్ చేస్తారు. కొత్త జాయినింగ్స్, కొత్త నంబర్లు, కొత్త ఉత్సాహం అన్నీ బాగానే కనిపిస్తాయి. కానీ నిజమేంటంటే రిక్రూటింగ్ నాయిస్ క్రియేట్ చేస్తుంది, రీపర్చేస్ స్ట్రెంగ్త్ క్రియేట్ చేస్తుంది. నాయిస్ ఉన్నంతవరకే బిజినెస్ పెద్దగా కనిపిస్తుంది. నాయిస్ తగ్గిన రోజే నిజమైన స్ట్రెంగ్త్ బయటపడుతుంది. ఒక్కసారి మీరే చూసుకోండి, రిక్రూటింగ్ స్లో అయినప్పుడు మీ టీం నిలబడుతుందా లేదా ఒక్కొక్కరిగా మాయమవుతుందా? అది జరిగితే అది మార్కెట్ సమస్య కాదు, కంపెనీ సమస్య కాదు, అది లీడర్షిప్ గ్యాప్. రీపర్చేస్ స్ట్రాంగ్గా ఉన్న టీంకి రిక్రూటింగ్ స్పీడ్ అవసరం లేదు. వాళ్లకు స్టెబిలిటీ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది. కానీ రీపర్చేజ్ వీకున్న టీంకి రిక్రూటింగ్ ఆగితే బిజినెస్ కూడా ఆగిపోతుంది. ఈరోజు ఒక క్లియర్ డెసిషన్ తీసుకోండి, నాయిస్ వెనక దాక్కోవాలా లేదా స్ట్రెంగ్త్ బిల్డ్ చెయ్యాలా? ఎందుకంటే నాయిస్ తగ్గినప్పుడు నిలబడేది స్ట్రెంగ్త్ మాత్రమే. రూల్ నంబర్ 1, లీడర్ రీపర్చేజ్ ఫస్ట్. టీంకి రిమైండర్ వెళ్లే ముందు లీడర్ ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యుండాలి. మీరు ఆర్డర్ పెట్టకుండా టీంని అడిగే అర్హత లేదు. ఎందుకంటే లీడర్షిప్ స్టార్ట్స్ విత్ ఎగ్జాంపుల్, నాట్ ఇన్స్ట్రక్షన్స్. లీడర్ ముందే చేస్తే టీం ఎక్స్ప్లెనేషన్ అడగదు. లీడర్ ఆలస్యం చేస్తే టీం ఎక్స్క్యూజెస్ తయారు చేస్తుంది. రూల్ నెంబర్ 2, ఎక్స్క్యూజ్ యాక్సెప్టెడ్, లీడర్షిప్ లాస్ట్. ఈ 3 మాటలు ఈ రూంలోంచి బయటకి వెళ్ళాక బ్యాన్. బిజీ, మనీ ఇష్యూ, నెక్స్ట్ మంత్. ఈ ఎక్స్క్యూజెస్ మీరు తీసుకుంటే మీ టీంకి మీరు పర్మిషన్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎ లీడర్ హూ యాక్సెప్ట్స్ ఎక్స్క్యూజెస్ క్రియేట్స్ ఫాలోవర్స్ హూ అవాయిడ్ రెస్పాన్సిబిలిటీ. లీడర్షిప్ అంటే సింపతి కాదు, కన్సిస్టెన్సీ. రూల్ నంబర్ 3, సేమ్ డేట్, సేమ్ ప్రాడక్ట్స్, ఎవ్రీ మంత్. ర్యాండమ్ ఆర్డర్స్ డిసిప్లిన్ కాదు. మూడ్ మీద ఆర్డర్ లీడర్షిప్ కాదు. రీపర్చేజ్ ఒక ఈవెంట్ కాదు, రొటీన్. అదే డేట్, అదే ప్రాడక్ట్స్, అదే సైకిల్. మీ డిసిప్లిన్ విజిబుల్గా ఉండాలి, సైలెంట్గా కాదు. టీం చూడాలి, నా లీడర్కి ఇది హ్యాబిట్. లీడర్స్, ఈ 3 రూల్స్ ఫాలో చెయ్యకపోతే మీరు చెడ్డవాళ్లు కారు, కానీ మీరు స్టాండర్డ్ సెటర్స్ కాదు. మనమిక్కడ ఫాలోవర్స్ కోసం కాదు, లీడర్స్ తయారు చేయడానికి ఉన్నాం.
రూల్స్ క్లియర్, ఎక్స్క్యూజెస్ క్లోజ్డ్, స్టాండర్డ్స్ సెట్. లీడర్స్, ఒక నిజం అర్థం చేసుకోండి. లీడర్షిప్ అంటే అందరినీ నెట్టటం కాదు, సరైన వాళ్లను లీడ్ చెయ్యడం. 100 మందిని రోజూ కాల్ చేసి, మెసేజ్ చేసి నెట్టటం కన్నా 20 మందిని క్లియర్గా లీడ్ చేయడం చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఎనర్జీ డిస్పర్స్ చేస్తే లీడర్షిప్ వీక్ అవుతుంది, ఎనర్జీ ఫోకస్ చేస్తే లీడర్షిప్ మల్టిప్లై అవుతుంది. అందుకే ఒక రూల్ ఫిక్స్ చెయ్యండి. రీపర్చేస్ చేసేవాళ్ల మీద ఎనర్జీ, ఎక్స్క్యూజ్ క్రియేటర్స్ మీద సైలెన్స్. వాళ్లతో ఫైట్ చేయకండి, కన్విన్స్ చేయకండి, ఎక్స్ప్లెయిన్ చేయకండి. సైలెన్స్ ఇస్ నాట్ డిస్రెస్పెక్ట్, ఇట్ ఈస్ సెలెక్షన్. మీరు సీరియస్గా ఉంటే మీ చుట్టూ సీరియస్ పీపుల్ చేరుతారు. గుర్తుపెట్టుకోండి, సీరియస్ పీపుల్ డోంట్ నీడ్ పుషింగ్, దే నీడ్ డిరెక్షన్. మీ ఎనర్జీ రైట్ పీపుల్ మీద పెడితే వాళ్లే మీ కల్చర్ అవుతారు, వాళ్లే మిగతా వాళ్లను అట్రాక్ట్ చేస్తారు. అందుకే చివరిగా, డోంట్ చేజ్ ఎవ్రీవన్, లీడ్ ద ఫ్యూ విల్ బిల్డ్ ద మెనీ. లీడర్స్, ఒక సింపుల్ నిజముంది, అథారిటీ మాటలతో రాదు, కన్సిస్టెన్సీతో వస్తుంది. మీరు రీపర్చేజ్ని నెల అదే డేట్కి అదే ప్రాడక్ట్స్తో కన్సిస్టెంట్గా చేస్తే మీకు కాల్స్ అవసరముండదు, ప్రెజర్ అవసరముండదు, కన్విన్సింగ్ అవసరముండదు. ఎందుకంటే మీ డిసిప్లినే మీ పరిచయం అవుతుంది. టీం మీరు చూసి ఇలా అంటుంది, నా లీడర్ మాట్లాడడు, చేస్తాడు. అది అథారిటీ. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు మాటలు ఎక్కువ మాట్లాడితే, వాడకం తక్కువ ఉంటే అప్పుడేమవుతుంది? కాల్స్ పెరుగుతాయి, ప్రెషర్ పెరుగుతుంది, కన్విన్సింగ్ అవసరమవుతుంది. అక్కడే నమ్మకం తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, పీపుల్ ఒబే ప్రెషర్ టెంపరరీలీ, దే ఫాలో కన్సిస్టెన్సీ పర్మనెంట్లీ. మీ కన్సిస్టెన్సీ విజిబుల్గా ఉంటే మీ ప్రెజెన్స్ చాలుతుంది, మీ సైలెన్స్ కూడా కమాండ్ అవుతుంది. అందుకే ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి, రీపర్చేస్ ఇస్ నాట్ అన్ యాక్టివిటీ, ఇట్ ఈస్ అథారిటీ ఇన్ యాక్షన్. లీడర్స్, ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ కంపెనీ ఫ్యూచర్ బయట ఉన్న నాయిస్ మీద కాదు, మార్కెట్ మీద కాదు, ట్రెండ్స్ మీద కాదు, ఈ క్లోజ్డ్ రూమ్లో ఉన్న డిసిప్లిన్ మీద. ఈ రూమ్లో ఉన్నవాళ్లు స్ట్రాంగ్ అయితే కంపెనీ స్ట్రాంగ్ అవుతుంది, సిస్టమ్ స్టేబుల్ అవుతుంది, ఇన్కమ్ ప్రెడిక్టబుల్ అవుతుంది. కానీ ఈ రూమ్లో డిసిప్లిన్ వీక్ అయితే ఎన్ని పాలసీలు పెట్టినా ఫెయిల్ అవుతాయి, ఎన్ని ప్రమోషన్లు చేసినా టీం కొలాప్స్ అవుతుంది. చివరికి బ్లేమ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కంపెనీని బ్లేమ్ చేస్తారు, ప్రాడక్ట్స్ని బ్లేమ్ చేస్తారు, మార్కెట్ని బ్లేమ్ చేస్తారు. కానీ నిజమేంటంటే లీడర్షిప్ డిసిప్లిన్ మిస్సింగ్. ఈ రూమ్లో తీసుకున్న స్టాండర్డ్స్ బయట కల్చర్ అవుతాయి, ఈ రూమ్లో టాలరేట్ చేసిన ఎక్స్క్యూజెస్ బయట సిస్టమ్ అవుతాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, కంపెనీ ఫ్యూచర్ ఇస్ నాట్ డిసైడెడ్ ఇన్ ప్రెజెంటేషన్స్, ఇట్ ఈస్ డిసైడెడ్ ఇన్ క్లోజ్డ్ రూమ్స్ లైక్ దిస్. ఈ రోజు మీరు స్ట్రాంగ్ అయితే రేపు కంపెనీ సేఫ్, ఈ రోజు మీరు సాఫ్ట్ అయితే రేపు బ్లేమ్ లౌడ్. డెసిషన్ సింపుల్, రెస్పాన్సిబిలిటీ హెవీ. ఫ్యూచర్ స్టార్ట్స్ హియర్. ఈ రోజు నుంచి మీ ముందు 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. మొదటి మార్గం, నేమ్ ఓన్లీ లీడర్. పేరుంది, పదవి ఉంది, మాటలు పెద్దగా ఉంటాయి, కానీ చేయడం చిన్నగా ఉంటుంది. రీపర్చేస్ అప్పుడప్పుడు, డిసిప్లిన్ కన్వీనియన్స్ మీద. బయట పెద్దగా కనిపిస్తారు, లోపల టీమ్ స్లోలీ ఎంటీ అవుతుంది. రెండవ మార్గం, స్టాండర్డ్ సెట్టింగ్ లీడర్. మాటలు తక్కువ, అలవాట్లు బలంగా ఉంటాయి. వాడేది ముందుగా, ఆర్డర్ పెట్టేది ముందుగా, చూపేది ముందుగా. వాళ్లు అడగరు, వాళ్లు డైరెక్షన్ ఇస్తారు. టీం వాళ్లని ఫాలో చెయ్యదు, వాళ్లని కాపీ చేస్తుంది. ఇప్పుడు ప్రశ్న సింపుల్, మీరు అప్లాస్ కోసం లీడర్ కావాలనుకుంటున్నారా, లేక రిజల్ట్స్ కోసం లీడర్ కావాలనుకుంటున్నారా? ఈ రూమ్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు మీ మాటలు గుర్తుండవు, మీ అలవాట్లు గుర్తుంటాయి. అందుకే ఇప్పుడే డిసైడ్ చెయ్యండి, నేమ్ ఓన్లీ లీడరా లేక స్టాండర్డ్ సెట్టింగ్ లీడరా? డెసిషన్ మీది, ఇంపాక్ట్ కంపెనీది. లీడర్స్, ఒక లైన్తో ఈ మీటింగ్ ముగిస్తాను. వీ డోంట్ ఫోర్స్ రీపర్చేస్, వీ సెట్ స్టాండర్డ్స్. ఈ రోజు నుంచి రీపర్చేస్ డిస్కషన్ టాపిక్ కాదు, మోటివేషన్ టాపిక్ కాదు, లీడర్షిప్ క్వాలిఫికేషన్. ఇక్కడ మాటలు ముగిశాయి, ఎక్స్క్యూజెస్కి తలుపు మూసింది, రూమ్ క్లోజ్డ్, డెసిషన్ ఓపెన్. మీ అలవాట్లు మీ స్థాయి నిర్ణయిస్తాయి, మీ స్థాయి కంపెనీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ. డెసిషన్ ఈజ్ యోర్స్.